సో లెన్స్ మేకర్ ఫార్ములా యొక్క డెరివేషన్ కోసం మనం ఇప్పుడు ఏం చేసుకుంటున్నామంటే ఒక థిన్ కాన్వెక్స్ లెన్స్ని కన్సిడర్ చేసుకుంటున్నాం. సో ఆబ్జెక్ట్ని మనం ఓ అనే పాయింట్ దగ్గర మనం ఒక పాయింట్ ఆబ్జెక్ట్ని కన్సిడర్ చేసాం. ఓ నుంచి మనం ఒక లైట్ రేని ఏ అనే పాయింట్ దగ్గర లెన్స్ని మనకి మీట్ అవుతుందని చెప్పి కన్సిడర్ చేయండి. ఏ అనే పాయింట్ దగ్గర సపోజ్ ఇక్కడ మనకి ఆల్రెడీ ఆ లైట్ రే అనేది ఎక్కడ మీట్ అయింది, కాన్వెక్స్ సర్ఫేస్ మీద మీట్ అయింది. అంటే ఒక మీడియం నుంచి ఎయిర్ మీడియం నుంచి ఈ గ్లాస్ యొక్క లెన్స్ యొక్క మీడియంకి ఏమవుతుంది, లైట్ ట్రాన్స్మిట్ అవుతుంది. ఈ ఇంటర్ఫేస్ దగ్గర ఏమవుతుంది, రిఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. సో రిఫ్రాక్ట్ అయ్యి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, మనకి సమ్ క్యూ అనే పాయింట్ దగ్గర మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో రిఫ్రాక్ట్ అయ్యి క్యూ అనే పాయింట్ దగ్గర మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది. అది ఎప్పుడు ఓన్లీ లెన్స్కి ఒకటే సర్ఫేస్ ఉన్నప్పుడు. సో ఒకటే సర్ఫేస్ ఉంటే ఈ ఒక్క పాయింట్ దగ్గరే మనకి రిఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. రిఫ్రాక్షన్ జరిగి మనకి ఇమేజ్ క్యూ అనే పాయింట్ దగ్గర ఫామ్ అవుతుంది. కానీ లెన్స్లో చూసుకుంటే మనకి ఎన్ని సర్ఫేసెస్ ఉన్నాయి, టూ సర్ఫేసెస్ ఉన్నాయి కాబట్టి అంటే ఇక్కడ ఏమవుతుంది, గ్లాస్ మీడియం నుంచి అగైన్ మళ్ళీ ఎయిర్ మీడియంలోకి ట్రాన్స్మిట్ అవుతుంది. సో అలా ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు అగైన్ ఇక్కడ ఏమవుతుంది, మీడియం చేంజ్ అవుతుంది కదా, ఈ ఇంటర్ఫేస్ దగ్గర అగైన్ మళ్ళీ రిఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. సో ఈ బి అనే పాయింట్ దగ్గర కూడా మనకి రిఫ్రాక్షన్ జరుగుతుంది. జరిగి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఐ అనే పాయింట్ దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. యాక్చువల్గా అయితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలి, క్యూ దగ్గర ఫామ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, డబుల్ రిఫ్రాక్షన్ జరుగుతుంది. రిఫ్రాక్షన్ మనకి 2 times జరుగుతుంది. సో రిఫ్రాక్షన్ 2 times జరుగుతున్నప్పుడు మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఐ అనే పాయింట్ దగ్గర ఫామ్ అవుతుంది. ఇప్పుడు వరకు మనం డైరెక్ట్గా ఈ లెన్స్ని ఒక చిన్న థిన్ లెన్స్ కింద కన్సిడర్ చేసుకొని ఏం చేసాం, మనం ఒకటే సర్ఫేస్ని కన్సిడర్ చేసుకొని రే డయాగ్రామ్స్ డ్రా చేసాం. యాక్చువల్గా ఏం జరుగుతుంది, ఇక్కడ రిఫ్రాక్షన్ అనేది 2 times జరుగుతుంది. సో ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి వెళ్తున్న ప్రతిసారి ఏమవుతుంది, లైట్ అనేది రిఫ్రాక్ట్ అవుతుంది. మీడియం ఎప్పుడైతే చేంజ్ అయిందో దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఆ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వేరేగా ఉంటాయి కాబట్టి లైట్ ఖచ్చితంగా ఏమవుతుంది, రిఫ్రాక్షన్ జరుగుతుంది. సో ఫస్ట్ ఏ అనే పాయింట్ దగ్గర రిఫ్రాక్షన్ జరిగినప్పుడు మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏమవుతుంది, ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో ఉంది, ఓ నుంచి పి వరకు ఉంది. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని మనం యూ అని కన్సిడర్ చేసుకుంటున్నాం. అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ని R1 అని కన్సిడర్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, మనకి క్యూ అనే పాయింట్ దగ్గర. ఎప్పుడు మనం ఒకటే సర్ఫేస్ ఉందని కన్సిడర్ చేసుకున్నప్పుడు క్యూ అనే పాయింట్ దగ్గర ఫామ్ అవుతుంది. సో ఇమేజ్ లెంత్ ఎంత ఉంది, ఎక్స్. ఇమేజ్ లెంత్ని ఎక్స్ అని తీసుకున్నాం. అగైన్ మళ్ళీ ఏం జరుగుతుంది, మనకి ఇక్కడ బి అనే పాయింట్ దగ్గర కూడా రిఫ్రాక్షన్ జరుగుతుంది. కానీ ఎప్పుడైతే బి అనే పాయింట్ దగ్గర రిఫ్రాక్షన్ జరుగుతుందో దాని యొక్క ఇమేజ్ ఏమవుతుంది, ఆబ్జెక్ట్ ఏమవుతుంది. సో ఏ ఆబ్జెక్ట్ రిఫ్రాక్ట్ అవుతుంది అక్కడ. సో ఇక్కడ మనం తీసుకున్న ఈ వి అనేది ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అవుతుంది. అంటే ఇక్కడ ఫామ్ అయిన ఇమేజే ఈ సెకండ్ టైం రిఫ్రాక్ట్ అయ్యేదానికి ఆబ్జెక్ట్ కింద ఫామ్ అవుతుంది. సో ఈ ఇమేజే ఏమవుతుంది, సెకండ్ కేసులో ఆబ్జెక్ట్ అవుతుంది. సో పిఐ అనేది ఏమవుతుంది, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అవుతుంది. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ R2. ఇమేజ్ డిస్టెన్స్ ఏమవుతుంది, పీక్యూ అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అవుతుంది. ఇమేజ్ డిస్టెన్స్ ఏమవుతుంది, వి అనేది ఇమేజ్ డిస్టెన్స్ అవుతుంది. సో ఫస్ట్ టైం ఆబ్జెక్ట్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందో అది ఏమవుతుంది, సెకండ్ కేసులోకి వచ్చేసరికి ఆబ్జెక్ట్ కింద చేంజ్ అవుతుంది. సో ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అవుతుంది. ఈ ఐ అనేది సెకండ్ టైం లాస్ట్ ఫైనల్గా మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, అది ఇమేజ్ డిస్టెన్స్ కింద ఉంటుంది. సో ఫస్ట్ ఎట్ పాయింట్ ఏ దగ్గర చూసుకుంటే, పాయింట్ ఏ దగ్గర మనకి రిఫ్రాక్షన్ జరిగినట్టు చూసుకుంటే ఫ్రమ్ ఫిగర్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ పిఓ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ పిఓ ఈక్వల్ టు -u. ఇక్కడ మైనస్ ఎందుకు తీసుకున్నామో మీకు ఆల్రెడీ చెప్పాం. సైన్ కన్వెన్షన్స్లో మనం ఎక్కడి నుంచి మెజర్ చేస్తాం, మనం ఆప్టిక్ సెంటర్ దగ్గర నుంచి మెజర్ చేస్తాం. ఎప్పుడైతే మనం లైట్ ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్కి రివర్స్లో మెజర్ చేసినప్పుడు మైనస్ని కన్సిడర్ చేస్తాం. అండ్ ఇమేజ్ డిస్టెన్స్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఏ అనే పాయింట్ దగ్గర రిఫ్రాక్షన్ జరిగినప్పుడు ఇమేజ్ అనేది క్యూ దగ్గర ఫామ్ అవుతుంది. సో ఇమేజ్ డిస్టెన్స్ ఏమవుతుంది,
ఎక్స్, ఇది ఇమేజ్ డిస్టెన్స్ అవుతుంది. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇస్ R1 రేడియస్ ఆఫ్ కర్వేచర్ని తీసుకుందాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం. ఇక్కడ ఎన్ని మీడియమ్స్ ఉన్నాయి? 2 మీడియమ్స్ ఉన్నాయి కదా, ఎయిర్ మీడియం ఒకటి, గ్లాస్ మీడియం ఒకటి. సో ఎయిర్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని మనం NA కింద, గ్లాస్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని మనం NB కింద కన్సిడర్ చేసుకున్నాం. సబ్స్టిట్యూట్ ఇట్ ఇన్ ఈక్వేషన్ N2 - V - N1/V = N2 - N1/R. ఇది ఏం ఫార్ములా? ఆల్రెడీ ఈ ఫార్ములాని డిరైవ్ చేస్తాం మనం. మీకు ఇప్పుడు సిలబస్లో ఈ ఫార్ములా డెరివేషన్ లేదు, కాకపోతే ఇక్కడ మనకు యూజ్ అవుతుంది కాబట్టి స్టార్టింగ్లో చెప్పుకున్నాం. ఇమేజ్ ఫార్మేషన్ యొక్క ఫార్ములా. సో ఇమేజ్ ఫార్మేషన్ ఫార్ములాలో మనకి ఇప్పుడున్న వాల్యూస్ అన్నిటినీ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? N2 అంటే NB/V అంటే ఆబ్జెక్ట్ ఇమేజ్ డిస్టెన్స్. ఇమేజ్ డిస్టెన్స్ ఏముంది ఇక్కడ మనకి? V = X. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? X దగ్గర ఫామ్ అయింది. సో మైనస్ N1 అంటే NA/U అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏముంది మనకి? -U = N2 - N1/NB - NA/R మీన్స్ R1. సో అక్కడికి మనకి ఫస్ట్ పాయింట్ దగ్గర రిఫ్రాక్షన్ జరిగినప్పుడు మనకు వచ్చిన ఫార్ములా, దాని ఈక్వేషన్ 1 అని తీసుకోండి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏమవుతుందమ్మా? సెకండ్ కేస్ B అనే పాయింట్ దగ్గర కూడా ఏమవుతుంది? రిఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. B అనే పాయింట్ దగ్గర రిఫ్రాక్షన్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇంతకు ముందు ఫామ్ అయిన ఇమేజ్ ఏమవుతుందని చెప్పాను? ఆబ్జెక్ట్ అవుతుందని. అంటే ఇంతకు ముందు ఫామ్ అయిన ఇమేజ్ ఎక్కడుంది? Q అనే పాయింట్ దగ్గర ఉంది. అదే సెకండ్ టైం ఏమవుతుంది? ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏమవుతుంది మనకి? PQ = X. Xని మనం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కింద తీసుకుంటాం. ఇక్కడ -X ఎందుకు తీసుకోలేదు? సో ఇప్పుడు లైట్ రే ఎలా ఉందో అదే డైరెక్షన్లో మనం ఆప్టిక్ సెంటర్ దగ్గర నుంచే మెజర్ చేస్తున్నాం. లైట్ కూడా ఏ డైరెక్షన్లో ట్రాన్స్మిట్ అవుతుంది? అదే డైరెక్షన్లో ట్రాన్స్మిట్ అవుతుంది. కాబట్టి మనం Xని పాజిటివ్ తీసుకున్నాం, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని పాజిటివ్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇమేజ్ డిస్టెన్స్. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? సెకండ్ టైం రిఫ్రాక్షన్లో I అనే పాయింట్ దగ్గర ఇమేజ్ ఫామ్ అయింది. సో ఇది ఏమవుతుంది? ఇమేజ్ డిస్టెన్స్. సో ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ V. ఈ పాయింట్ని మనం ఇమేజ్ డిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇప్పుడు మనం ఎలా మెజర్ చేస్తున్నాం? ఇక్కడ నుంచి మెజర్ చేస్తున్నాం, ఆబ్జెక్ట్ దగ్గర నుంచి మెజర్ చేస్తున్నాం. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ దగ్గర నుంచి మెజర్ చేస్తున్నాం కాబట్టి ఆర్ని మనం ఏం తీసుకున్నాం? -R2 అని తీసుకున్నాం. అంటే లైట్ డైరెక్షన్ ఒకవైపు ఉంది, మనం మెజర్ చేసేది వేరే డైరెక్షన్ నుంచి మెజర్ చేస్తున్నాం. సో అందుకని దీన్ని నెగిటివ్ సైన్ తీసుకున్నాం. సో ఇక్కడికి మనకి సెకండ్ కేసులో మనకు ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ తెలిసింది. నెక్స్ట్ దీన్ని మనం ఈక్వేషన్, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 2 అనేది వస్తుంది. సో సబ్స్టిట్యూట్ చేయండి. N2 అంటే అగైన్ ఇక్కడ N1 N2లు ఏమవుతాయి? N1 అంటే ఫస్ట్ మీడియం ఏంటి? ఇప్పుడు మనకి ఇంతకు ముందేంటి? ఎయిర్ మీడియం నుంచి గ్లాస్ మీడియంలోకి రిఫ్రాక్ట్ అవుతుంది లైట్ అనేది. ఇప్పుడు ఏం జరుగుతుంది? గ్లాస్ మీడియం నుంచి ఎయిర్ మీడియంలోకి రిఫ్రాక్ట్ అవుతుంది. సో N1 ఇది, N2 ఇది తీసుకోండి. సో N1 ఏమొస్తుంది మనకి? NB. సో N2 = NA. N1 N2 వాల్యూస్ చేంజ్ అవుతాయమ్మా, ఎందుకంటే మనకి గ్లాస్ మీడియం నుంచి ఎయిర్ మీడియంలోకి రిఫ్రాక్షన్ జరుగుతుంది కాబట్టి సెకండ్ పాయింట్లో. సో ఇవన్నీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. N2 అంటే NA/V ఏమొచ్చింది మనకి? V ఇమేజ్ డిస్టెన్స్ -NB/U ఏమొచ్చింది? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ X = N2 - N1. N2 means N2 అంటే
NA minus NB by minus R1. సో దీన్ని ఈక్వేషన్ 2 కింద కన్సిడర్ చేసుకో. సో అక్కడ మనకి ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 వచ్చింది. సో మనకి డయాగ్రామ్లో ఉన్న వాల్యూస్ అన్నీ ఇమేజ్ ఫార్మేషన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రెండు ఈక్వేషన్లు వచ్చినాయి, ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. ఈ రెండు ఈక్వేషన్స్ని యూజ్ చేసి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే లెన్స్ మేకర్ ఫార్ములాని డిరైవ్ చేస్తాం. సో ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఈక్వేషన్ 1 ఏముంది? ప్లస్ NB బై ఎక్స్ ఉంది. ఈక్వేషన్ 2లో ఏముంది? మైనస్ NB బై ఎక్స్ ఉంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే LHS సైడ్ ఏమవుతుంది? ఈ NB బై ఎక్స్ మైనస్ NB బై ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి? NA ప్లస్ V, NA బై V ప్లస్ NA బై U. నెక్స్ట్ RHS సైడ్, RH సైడ్ NB మైనస్ NA బై R1, NA మైనస్ NB బై మైనస్ R2. ఈ రెండింటిని యాడ్ చేయండి. సో ఇక్కడ డినామినేటర్లో మైనస్ ఉంది కదా, అప్వర్డ్స్ వెళ్తే ఏమవుతుంది? న్యూమినేటర్లోకి తీసుకుంటే ఏమవుతుంది? మైనస్ డినామినేటర్లో ఉన్నా న్యూమినేటర్లో ఉన్నా సరే మనం డివిజన్లో ఉన్నప్పుడు దేనికన్నా అప్లై చేసుకోవచ్చుగా. సో మైనస్ని పైకి తీసుకొచ్చేస్తే ఏమవుద్ది? NB మైనస్ NA అవుద్ది. సో రెండిట్లోని NB మైనస్ NA కామన్గా ఉందా? NB మైనస్ NA అనేది రెండు ఈక్వేషన్స్లోని కామన్గా ఉంది. కామన్ తీసేయండి రెండింటిని యాడ్ చేసినప్పుడు. ఇంకా రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి? ప్లస్ కదా మనం చేసింది, 1/R1 ప్లస్ 1/R2 ఈ 2 టర్మ్స్లోని. ఒకవేళ మీకు డౌట్ వస్తే కావాలంటే రఫ్లో చేసుకోవచ్చు, లేదంటే కంటిన్యూషన్ ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని LHS ప్లస్ RHSని రెండింటిని ఈ LHSని RHSతో RHSని యాడ్ చేసి పక్కన చేసుకున్నా పర్లేదు, కంటిన్యూషన్ చేసినా పర్లేదు. లేదా ఇలా డైరెక్ట్గా 1 + 2 చేస్తే ఏమొస్తుందో మనం డైరెక్ట్గా చూసి ఒకసారి క్యాల్కులేట్ చేసుకొని మనం డైరెక్ట్ స్టెప్ వేసినా కానీ సరిపోతుంది. అలా చేస్తే మీకు లాంగ్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి డైరెక్ట్గా ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2 చేస్తే ఏమొచ్చిందో మనం రాసేసుకోవచ్చు. సో NB మైనస్ NA ఇంటూ 1 ప్లస్ R1 ప్లస్ 1 ప్లస్ 1/R1 ప్లస్ 1/R2 వచ్చింది. బై డివైడింగ్ ఈ అబోవ్ వచ్చిన ఈక్వేషన్ని ఏం చేయమంటున్నాడు? NAతో డివైడ్ చేయమంటున్నాడు. సో అన్నిట్లోని NA ఉంది కాబట్టి మనం NAతో, ఇక్కడ NA ఉంది ప్లస్ NA, సో రెండిట్లోని NA ఉంది కాబట్టి మనం NAతో డివైడ్ చేసుకుంటున్నాం. సో NAతో డివైడ్ చేస్తే మనకి రిమైనింగ్ టర్మ్స్ ఏముంటాయి? కింద డివైడ్ చేస్తున్నాం కాబట్టి NA క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయి ఏం మిగిలింది మనకి? 1/V ప్లస్ 1/U ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది? ఈ టోటల్. సో NAతో డివైడ్ చేయండి. NAతో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? NB బై NA మైనస్ NA క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది మనకి? 1 మిగులుతుంది. సో NB బై NA మైనస్ 1 ఇంటూ 1 ప్లస్ R1 ప్లస్ 1 ప్లస్ R2 ప్లస్ 1/R1 ప్లస్ 1/R2. సో NB బై NAని మనం ఎలా రాసుకోవచ్చు? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గివెన్ మెటీరియల్ విత్ రెస్పెక్ట్ టు మీడియం. మనం ఆల్రెడీ డయాగ్రామ్లో తీసుకున్నది ఏంటి? ఇలా డయాగ్రామ్ తీసుకున్నాం కదా. ఈ డయాగ్రామ్లో NA ఏంటి? సరౌండింగ్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్. NB ఏంటి? మనం తీసుకున్న లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కింద తీసుకున్నాం NB. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? NBA అని రాసుకోవచ్చు. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గివెన్ మెటీరియల్ విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్ని బేస్ చేసుకొని ఇచ్చిన మెటీరియల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో NB బై NA. సో నెక్స్ట్ ఏంటి?
సైన్ కన్వెన్షన్స్ ఇక్కడ వరకు ఓకే. ఇది జనరల్గా ఉన్న ఈక్వేషన్, ఇక్కడికే మనకి ఈక్వేషన్ వచ్చింది, లెన్స్ మేకర్ ఫామ్లో వచ్చింది. కానీ దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకోవడానికి మనం ఏం చేస్తున్నామంటే సైన్ కన్వెన్షన్స్ని యూజ్ చేసుకుంటున్నాం. సైన్ కన్వెన్షన్స్ యూజ్ చేసినప్పుడు మనం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మనం ఎప్పుడు ఎక్కడి నుంచి మెజర్ చేస్తాం? మనం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎక్కడి నుంచి మెజర్ చేయాలి? ఆప్టిక్ సెంటర్ దగ్గర నుంచి మనం తీసుకున్న ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏ పాయింట్ దగ్గర తీసుకుంటే ఆ పాయింట్ దగ్గరికి మెజర్ చేయాలి. కానీ మనం ఇటు సైడ్ నుంచి చూసుకుంటాం కదా. సో సైన్ కన్వెన్షన్స్ యూజ్ చేసినప్పుడు యూ వాల్యూ ఏం తీసుకుంటాం? మనం మైనస్ యూ కింద తీసుకుంటాం. ఫార్ములా ఇది జనరల్గా ఉన్న ఫార్ములా. కానీ మనం ఈక్వేషన్ ఏ సిచ్యువేషన్లో అయినా సాటిస్ఫై అయ్యేలాగా మనం ఈక్వేషన్ని డిరైవ్ చేయడానికి ఏం చేస్తున్నామంటే సైన్ కన్వెన్షన్స్ని యూజ్ చేస్తున్నాం. సో 1/v మైనస్, ఇక్కడ మైనస్ యూ తీసుకుంటే ఏమవుతుందమ్మా? సో ప్లస్ ఏమవుతుంది? ఇక్కడ మైనస్ అవుతుంది. మైనస్ NBA మైనస్ 1 ఇంటూ 1/r1 మైనస్ r2 కూడా మనం ఏం తీసుకున్నాం? సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెకండ్ పాయింట్ డయాగ్రామ్లో చూస్తే మనకి సెకండ్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి సెంటర్ ఆఫ్ కర్వేచర్ని ఏం తీసుకున్నాం? మైనస్ r2 అని తీసుకున్నాం. సో ఇక్కడ కూడా సైన్ కన్వెన్షన్స్ యూజ్ చేసినప్పుడు మనం r2ని మైనస్ r2 కింద కన్సిడర్ చేస్తాం. సో ఆల్రెడీ మనకి లెన్స్ ఫార్ములా దగ్గర నుంచి మనకి ఏం తెలుసు? లెన్స్ ఫార్ములా నుంచి 1/v మైనస్ 1/u అంటే ఏం రాసుకోవచ్చు? మనం 1/f రాసుకోవచ్చు కదా ఫ్రమ్ లెన్స్ ఫార్ములా. లెన్స్ ఫార్ములా నుంచి 1/v మైనస్ 1/uని ఏం రాసుకోవచ్చు? మనం 1/f అని రాసుకోవచ్చు. సో 1/f ఈక్వల్ టు n మైనస్ 1 NBA మైనస్ 1/1/r1. సో ఇచ్చిన మెటీరియల్ మనం ఒకవేళ లెన్స్ని ఎయిర్లో కాకుండా సమ్ అదర్ ఏదైనా మెటీరియల్లో తీసుకుంటే, వాటర్లో కానీ లేదా సమ్ అదర్ సబ్స్టెన్స్ యూజ్ చేసి తీసుకుంటే లేదా సమ్ పర్టికులర్ గ్యాస్లో తీసుకుంటే అప్పుడు దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని బేస్ చేసుకొని ఆ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఏమవుతుంది? చేంజ్ అయిపోతూ వస్తుంది. సో ఆ పర్టికులర్ మీడియంలో దాని యొక్క ఫోకల్ లెంత్కి ఫార్ములా ఏమవుతుంది? 1/f ఈక్వల్ టు NBA మైనస్ 1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2 వస్తుంది. అదే మనం ఒకవేళ ఎయిర్లో తీసుకున్నాం అనుకోండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమవుతుంది? మనం లెన్స్ని ఎయిర్లో తీసుకున్నాం, అప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమవుతుందమ్మా? n-1 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్. సరౌండింగ్ మీడియంస్ ఏమీ తీసుకోవట్లేదు, జస్ట్ మనం లెన్స్ని ఎయిర్లోనే కన్సిడర్ చేసుకుంటున్నాం. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ని తీసుకుంటాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్కి మనం స్మాల్ ఎన్ని డినోట్ చేస్తాం. సో NBA ప్లేస్లో మనం ఏం తీసుకున్నాం? n తీసుకుంటున్నాం. ఒకవేళ ఫార్ములాలో మనకి మీడియం గురించి రిప్రజెంట్ చేయలేదనుకోండి, అప్పుడు మనం లెన్స్ మేకర్ ఫార్ములా యూజ్ చేసి మనకు R1 R2 వాల్యూస్ ఇచ్చి ఫోకల్ లెంత్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. మనం వాటర్లో తీసుకున్నాడని చెప్పి NBA వాల్యూ ఇచ్చాడు అనుకోండి, NBA వాల్యూ ఇస్తే మనం ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఫోకల్ లెంత్ వాటర్లో ఆ పర్టికులర్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ. లెన్స్ ఫార్ములా, లెన్స్ మేకర్ ఫార్ములా రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ. యాక్టివిటీ 3. ఇప్పుడు వరకు మనం ఏం చూసుకున్నాం? లెన్స్ తీసుకున్నాం, లెన్స్ నుంచి లైట్ అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, ఎంత యాంగిల్లో రిఫ్రాక్ట్ అవుతుంది అండ్ రే డయాగ్రామ్స్ ఏంటో చూసాం. అండ్ లెన్స్ ఫార్ములా ఒకటి డెరైవ్ చేసాం. నెక్స్ట్ యాక్టివిటీ 3 ఏం చెప్తుందంటే లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ అనేది ఓన్లీ లెన్స్ మీదే డిపెండ్ అవుతుంది, ఆ లెన్స్ తీసుకున్న సరౌండింగ్ ఏరియాస్ మీద కూడా డిపెండ్ అవుతుంది అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరకు మనం ఏం తీసుకున్నాం? లెన్స్ అనేది ఎయిర్లో పెట్టి ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం. యాక్టివిటీ 2లో ఎయిర్లో లెన్స్ని తీసుకున్నాం, అంటే ఒక V షేప్ స్టాండ్ మీద లెన్స్ని తీసుకొని యాక్టివిటీ కండక్ట్ చేసాం. అదే లెన్స్ని మనం వేరే అదర్ మీడియంలో తీసుకున్నాం. సపోజ్ వాటర్ మీడియంలో తీసుకున్నాం అనుకోండి. ఎయిర్ ఒక మీడియం, వాటర్ యొక్క మీడియం. ప్రతి మీడియంకి దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఉంటుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏం చెప్తుంది?
ఆ మీడియంలో లైట్ అనేది ఎంత స్పీడ్గా ట్రావెల్ చేస్తుందో లేదా ఎంత స్లోగా ట్రావెల్ చేస్తుందో అన్నది దేని మీద డిపెండ్ అవుతుంది, ఆ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు లెన్స్ యొక్క ఫోకల్ లెంగ్త్ అనేది వేరే అదర్ మీడియం మీద ఎలా డిపెండ్ అవుతుందో చూద్దాం. దానికోసం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారు, అదే యాక్టివిటీ 3లో చెప్తున్నాను. యాక్టివిటీ 3 వచ్చేసి ఒక లాంగ్ సిలిండ్రికల్ బీకర్ ఒకటి తీసుకున్నాం, గ్లాస్ బీకర్ ఒకటి తీసుకున్నాం. అందులో బాటంలో మనం ఒక స్టోన్ని తీసుకున్నాం, ఒక లెన్స్ని తీసుకున్నాం. ఫస్ట్ లెన్స్ని తీసుకొని ఏం చేస్తున్నాం, ఈ లెన్స్ హోల్డర్ మీద ప్లేస్ చేసుకొని దాన్ని మనం చేతితో పట్టుకొని చూస్తున్నాం. ఎలా చూస్తున్నాం, పైనుంచి చూస్తున్నాం, టాప్ వ్యూ నుంచి చూస్తున్నాం. టాప్ వ్యూ నుంచి చూస్తుంటే మనకి లెన్స్ లోపల నుంచి మనకి ఈ స్టోన్ అనేది కనిపించాలి. ఆ విధంగా మనం నించొని చూస్తున్నాం అనుకోండి. లెన్స్ ఎలాగో ట్రాన్స్పరెంట్ మెటీరియల్ కాబట్టి ఏమవుతుంది, కింద ఉన్న స్టోన్ మన కంటికి కనిపిస్తుంది కదా. సో ఎప్పుడు కనిపిస్తుంది మనకి, ఆల్రెడీ మనం ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ అవి చూసాం. మనకి స్టోన్ ఎప్పుడు క్లియర్గా కనిపిస్తుంది, లేదా ఏదైనా ఒక ఇమేజ్ మనకి క్లియర్గా ఎప్పుడు కనిపిస్తుంది. సపోజ్ మనం ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఇమేజ్ మనకి ఎప్పుడు కనిపిస్తుందమ్మా, మనం ఇటు నుంచి ఉండి చూడగలుగుతున్నాము అంటే అది ఖచ్చితంగా ఏ ఇమేజ్ అవుతుంది, మనం ఇటు నుంచి ఉండి చూడగలుగుతున్నాం అంటే అది ఏ ఇమేజ్ అవుతుందమ్మా, రియల్ ఇమేజ్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఒకవైపు ఉంది మనకి, విజువల్ ఇమేజ్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఒకవైపు ఉంది, మనకి ఇమేజ్ కూడా ఎటు ఫామ్ అవుతుంది, బాటంలోనే, ఈ గ్లాస్ స్పీకర్ యొక్క బాటంలోనే మనకి ఇమేజ్ కూడా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసే ఇమేజ్ ఏమవుతుంది, విజువల్ ఇమేజ్ అవుతుంది. విజువల్ ఇమేజ్ మనకి ఎక్కడ ఫామ్ అవుతుంది, మనం తీసుకున్న 6 కేసెస్లో మనకి విజువల్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ని మనం ఫోకల్ లెంత్కి అండ్ ఆప్టిక్ సెంటర్కి మధ్యలో ప్లేస్ చేస్తామో, ఆప్టిక్ సెంటర్కి ఫోకల్ లెంత్కి మధ్యలో మనం ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసుకుంటామో ఆ ఏరియాలోనే మనకి ఇమేజ్ అనేది క్లియర్గా విజువల్ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. సో మనం పైనుంచి చూస్తున్నాం అనుకోండి, ఎలా చూస్తున్నాం, మనకి స్టోన్ కనిపించే అంతవరకు ఈ లెన్స్ని అడ్జస్ట్ చేసుకొని చూస్తున్నాం. దాని తర్వాత మనం ఏం చేసాం, ఇందులోకి వాటర్ అనేది వేసాం. వాటర్ వేసిన తర్వాత మనకి ఇక్కడ నుంచి చూసినా స్టోన్ కనిపిస్తుంది. సో లెన్స్ ఈ ఏరియాలో ఉన్నా మనకి స్టోన్ కనిపిస్తుంది. లేదా లెన్స్ని ఇంకా కొంచెం పైకి మూవ్ చేసినా, అంటే ఇక్కడ లెన్స్కి స్టోన్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని పెంచినా కూడా మనకి స్టోన్ అనేది కనిపిస్తుంది. అంటే ఫస్ట్ మనం ఎయిర్లో పెట్టినప్పుడు ఇక్కడే మనకి ఇమేజ్ ఫామ్ అయింది అనుకోండి, కొంచెం పైకి మూవ్ చేసేసరికి ఇమేజ్ ఫామ్ అవ్వట్లేదు, ఇమేజ్ మనకి కనిపించట్లేదు. అంటే దాని యొక్క ఫోకల్ లెంత్ ఎక్కడ వరకు ఉన్నట్టు, సమ్ ఈ డిస్టెన్స్లోని, ఈ హైట్లోనే దాని యొక్క లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఉన్నట్టు. మనం ఎప్పుడైతే వాటర్ని ఇందులో ప్లేస్ చేసామో అప్పుడేమవుతుంది, మనం దీన్ని కొంచెం అప్వర్డ్స్ మూవ్ చేసినా, అంటే ఈ డిస్టెన్స్ని మనం ఇంక్రీజ్ చేసినా కూడా మనకి స్టోన్ అనేది కనిపిస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, ఈ పర్టికులర్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఫోకల్ లెంత్ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. దేన్ని బేస్ చేసుకొని చేంజ్ అవుతుంది, ఇంతకుముందు మనం ఎయిర్ మీడియంలో తీసుకున్నాం. ఎప్పుడైతే మనం వాటర్ వేసామో బీకర్లో అప్పుడు ఏమవుతుంది, దాని యొక్క ఫోకల్ లెంత్ అనేది చేంజ్ అవుతుంది. సో మనం తీసుకున్న లెంత్కి ఖచ్చితంగా ఒకటే ఫోకల్ లెంత్ ఉంటుంది, చేంజ్ అవ్వదు. మనం ఒక లెన్స్ తీసుకుంటే ఆ లెన్స్కి ఎప్పుడు కూడా ఒకటే ఫోకల్ లెంత్ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాం. కానీ మనం తీసుకున్న మీడియంని మార్చితే ఏమవుతుంది, ఫోకల్ లెంత్ చేంజ్ అవుతుంది. మన లెన్స్ని మార్చకపోయినా కూడా మనం తీసుకున్న మీడియంని మార్చుకుంటే ఫోకల్ లెంత్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ ఫోకల్ లెంత్ అనేది మీడియంని బేస్ చేసుకొని ఎలా చేంజ్ అవుతుంది, ఎంత చేంజ్ అవుతుంది అన్నది మనకి లెన్స్ మేకర్ ఫామ్లో చెప్తుంది. సో మనకి లెన్స్ మేకర్ ఫామ్లో ఏం చెప్తుందంటే, మీడియంని బేస్ చేసుకొని ఫోకల్ లెంత్ ఎలా చేంజ్ అవుతుందో చెప్తుంది. ఆ చేంజ్ అయిన ఫోకల్ లెంత్ ఏంటో మనకి చెప్తుంది. ఇప్పుడు ఎయిర్ మీడియంలో ఒక ఫోకల్ లెంత్ ఉంది, నెక్స్ట్ వాటర్ మీడియంలో వేరే ఫోకల్ లెంత్ ఉంది. సో వాటర్ మీడియంలో ఏ ఫోకల్ లెంత్ ఉన్నదో మనకి లెన్స్ మేకర్ ఫార్ములా చెప్తుంది. సో ఈ లెన్స్ మేకర్ ఫార్ములా డెరివేషన్ మనం చూద్దాం.